అమరావతి ఆంధ్రుల కలల రాజధాని 5 ఏళ్ల పాటు అణచివేతను చూసింది. శ్మశానం అన్న హేళనను భరించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా నాడు అమరావతిని నిర్వీర్యం చేసిన శక్తులే నేడు అదే మట్టిపై రాజకీయం చేయాలని చూస్తే ఏమవుతుంది? తిరగబడ్డ ప్రజాశక్తి ముందు పొలిటికల్ మాస్టర్ ప్లాన్లు ఎలా కుప్పకూలాయో చూపించేలా అమరావతి వీధుల్లో ఒక పెను పొలిటికల్ రగడ చోటు చేసుకుంది. అసలు పరామర్శల వెనుక ఉన్నటువంటి అసలు కుట్ర ఏంటి? అమరావతి వేదికగా సాగుతున్న ఈ మైండ్ గేమ్ వెనక అసలు కథ ఏంటో చూద్దాం. రాజధాని అమరావతిలో కార్ల అద్దాలు పగిలాయి. కోడిగుడ్లో రాళ్ల దాడి జరిగింది. ఉద్రిక్తత, తోపులాటలతో నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు వెళ్లిన వైసీపీ ముఖ్యనేతల్ని, మాజీ మంత్రుల్ని స్థానిక రైతులు తీవ్రస్థాయిలో అడ్డుకోవడంతో ఈ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు ఎలాంటి ముందస్తు అలజడి లేని ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ ఆకస్మిక పర్యటన ఎందుకు జరిగింది? రైతులు ఎందుకు అంత కసిగా వారిని అడ్డుకున్నారు? ఎపిసోడ్ వెనుక దాగున్న అసలు రాజకీయ వ్యూహాలు ఏంటనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రైతులకు అండా పేరుతో వైసీపీ నేతలు రాజధాని ప్రాంతం ఉండవల్లి పర్యటనకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో ఉండవల్లి సెంటర్ సమీపంలోని సాయిబాబా గుడి వద్దకు నల్ల జెండాలతో చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి వైసీపీ నేతలు తమ కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రోడ్డుపై అడ్డుగా బైఠాయించిన రైతులు వైసీపీ వాహనాల్ని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాజధాని ద్రోహి జగన్ గో బ్యాక్ వైసీపీ అంటూ అడ్డుకోవడం మరింత హీటెక్కించింది. పోలీసులు ఎంత వారించినా వినకుండా కార్లు దిగి రైతుల్ని నెట్టుకుంటూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. జై జగన్ అనే స్లోగన్స్తో కార్యకర్తలు రెచ్చగొట్టడం ఈ ఘర్షణకు మరింత అచ్చం పోసింది. రైతుల ఆందోళనల మధ్యలోకి నాయకులు బలవంతంగా చొచ్చుకెళ్లాలనే ప్రయత్నం చివరికి రాళ్లు, కోడిగుడ్ల దాడికి దారితీసింది. ఈ తోపులాటలో మాజీ మంత్రులు కాన్వాయ్లోని 2 కార్ల అద్దాలు ధ్వంసం కాగా విధుల్లో ఉన్న ఒక స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. సుమారు గంటపాటు ఆ ప్రాంతంలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంది. ఒక సున్నితమైన ప్రాంతంలోకి వెళ్లేటప్పుడు నాయకులు ఎంత సంయమనంతో వ్యవహరించాలన్నా కనీస బాధ్యతను గాలికొదిలేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ స్థాయి ఉద్రిక్తతల్ని ఉద్దేశపూర్వకంగా చేపట్టారా అన్న అనుమానాల్ని అమరావతి రైతులు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సమయంలో వైసీపీ నేతలు ఎందుకు పర్యటించారన్నది విశ్లేషిస్తే భిన్నమైన వాదనలు తెరపైకొస్తున్నాయి. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ జరుగుతోందని, స్థానిక రైతుల ఆహ్వానం మేరకే తాము సీఆర్డీఏ పరిరక్షణ కమిటీతో కలిసి అక్కడికి వెళ్లామని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడానికే వెళ్లామని వారు తమ పర్యటనను గట్టిగా సమర్థించుకుంటున్నారు. అయితే రైతులంతా ఏకతాటిపై ఎందుకు దారిలోనే అడ్డుకున్నారు అన్న బేసిక్ లాజిక్ని మాత్రం వారు పూర్తిగా విస్మరించారు. ఇదే వారి ఫెయిల్యూర్ని చూపిస్తోంది. గురువిందగింజ తన నలుపు ఎరగదు అన్న సామెత చందంగా వ్యవహరిస్తోంది విపక్ష పార్టీ తీరు. గత 5 ఏళ్ల పాలనలో 3 రాజధానుల నిర్ణయంతో అమరావతి రైతుల్ని మానసికంగా ఎంత క్షోభకు గురిచేశారో అందరికీ తెలిసిందే. అప్పట్లో రాజధానిని ఎడారిగా, శ్మశానంగా వర్ణించిన నాయకులే ఇప్పుడు పరామర్శల పేరుతో తమ వీధుల్లోకి రావడం రైతుల ఆగ్రహానికి ప్రధాన కారణం. తమను దారుణంగా అవమానించిన వారు ఇప్పుడు తమ పక్షాన నిలబడతామని చెప్పడాన్ని ఆ రైతులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడి రైతుల ప్రతిఘటన కేవలం రాజకీయమైంది కాదు. అది 5 ఏళ్లుగా వాళ్లు దాచుకున్న కడుపు మంట అని గ్రౌండ్ రియాలిటీని బట్టి సులభంగా అర్థమవుతోంది. నాడు రైతులను పెయిడ్ ఆర్టిస్టులని హేళన చేసిన నోళ్లే నేడు వారి కోసం వస్తున్నామంటే నమ్మే పరిస్థితులు అసలు ఎవరూ లేరు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మొత్తం హై డ్రామాపై అధికార కూటమి శ్రేణులు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్పందించారో, వారి తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటో విందాం.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయిన తీరు భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేస్తోంది. అమరావతిపై కుట్ర చేయడానికే వైసీపీ నేతలు అక్కడికి వెళ్లారని ఆయన మండిపడ్డారు. పనులు శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో పర్యటనల పేరిట అలజడులు సృష్టించడం వారి హిడెన్ ఎజెండా అని ముఖ్యమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు అమరావతి బ్రాండ్ ఇమేజ్ని అంతర్జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేయాలన్నదే వారి మెయిన్ టార్గెట్గా కనిపిస్తోందని సీఎం అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే ఇలాంటి చీప్ పొలిటికల్ మైండ్ గేమ్స్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టయింది. మరోవైపు విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి ఘటనపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో అసలు గవర్నమెంట్ నడుస్తోందా లేక గూండాల రాజ్యం నడుస్తోందా అంటూ ఆయన తీవ్ర పదజాలంతో ఫైర్ అయ్యారు. పోలీసుల సమక్షంలోనే ముందస్తు ప్లాన్ ప్రకారం టీడీపీ నేతలే ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు కంప్లైంట్ చేస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి బయటపడుతోందనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతోందని వారు దుయ్యబట్టారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాన్ని అణిచివేసిన వాళ్లే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్కు దారితీస్తోంది. ఎప్పుడో సద్దుమణిగిన అమరావతి ఇష్యూ ఇప్పుడు మళ్లీ ఎందుకు చర్చకొచ్చిందంటే దాని వెనుక భూ సమీకరణ సక్సెస్ ఉందనే కోణంలో విశ్లేషకులు స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. ఇటీవలే విపక్ష నేతను కలిసి వచ్చిన ఒక రైతు సైతం మరుసటి రోజే తన పొలాన్ని భూ సమీకరణకివ్వడం, అలాగే వారం రోజుల్లోనే 100 ఎకరాలకు పైగా భూమి పోలింగ్కు రావడం వైసీపీ వర్గాల్ని డిఫెన్స్లో పడేసిందని చెబుతున్నారు. తమ వ్యూహాలు ఏవీ వర్కౌట్ కావడం లేదని గ్రహించే ఈ తరహాలో గ్రామాల్లో అలజడి సృష్టించి రెండవ విడత ల్యాండ్ పూలింగ్కి బ్రేకులు వేయాలని ప్లాన్ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే వారి అసలు లక్ష్యంగా పొలిటికల్ వర్గాలు అనుమానిస్తున్నాయి. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అవుతుంటే తట్టుకోలేకే ఈ అలజడికి వైసీపీ స్కెచ్ వేసిందన్న విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. అయితే ఈ పర్యటన కేవలం రాజకీయ రచ్చకే పరిమితం కాలేదు. వైసీపీ నేతలకు ఏకంగా ఊహించని లీగల్ షాక్ తగిలింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్రిక్తతల కారణంగా వైసీపీ నేతలు కోరి లీగల్ ట్రబుల్స్ తెచ్చుకున్నారనేది కాదనలేని సత్యం. డ్యూటీలో ఉన్న సీఏ వీరేంద్రబాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు నెట్టేసి దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై కేసు నమోదు కావడం దీనికి నిదర్శనం. నిబంధనలు బ్రేక్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు రైతుల ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు ఫైల్ అవడం సంచలనంగా మారింది. ఇది కేవలం రైతుల వర్సెస్ పొలిటీషియన్స్ గొడవగా కాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూగా టర్న్ తీసుకుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలో ఉన్నప్పుడు మరోలా పోలీస్ వ్యవస్థతో బిహేవ్ చేయడం ఖచ్చితంగా బూమ్రాంగ్ అవుతుంది. రాష్ట్ర మంత్రులు సైతం ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుని వైసీపీపై ముప్పేట దాడికి దిగారు. పరామర్శ పేరుతో రౌడీ మూకల్ని వెంటబెట్టుకుని వెళ్లి రాజధానిలో రౌడీయిజం చేశారని మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వైసీపీ నేతల వెంట వెళ్లిన వారిలో ఎంతమంది రౌడీ షీటర్లున్నారో పోలీసుల వద్ద పక్కా డేటా ఉందని హోంమంత్రి చేసిన కమెంట్స్ ఈ కేసుకు మరింత సీరియస్నెస్ ను యాడ్ చేశాయి. గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి చేసిన గూండాలే ఇప్పుడు కూడా రైతులపై దాడులకు వచ్చారంటూ విజువల్స్ ఆధారంగా ప్రూవ్ చేసే పనిలో పడ్డారు. ఇది రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ని మరింత పీక్స్కు తీసుకెళ్లేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారమన్నట్లుగా తయారైంది ప్రస్తుత వైసీపీ రాజకీయ పరిస్థితి. ఘోర పరాజయం తర్వాత ఇప్పటికే నిస్సత్తుగా క్యాడర్ జారుకుందనేది బలమైన ప్రచారం. దీంతో ఎంతో కొంత మనోధైర్యం నింపేందుకు వారికి ఏదో ఒక బలమైన పొలిటికల్ ఎజెండా ఉండాలన్న కోణంలోనే వైసీపీ నేతల రాజధాని పర్యటనగా రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకోసమే అత్యంత సున్నితమైన అమరావతి ఇష్యూని మళ్లీ తెరపైకి తెచ్చి పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. అయితే వారెంచుకున్న టైమింగ్, గ్రౌండ్లో ఉన్న ప్రజా వ్యతిరేకతను ఏమాత్రం అంచనా వేయలేకపోవడం మాత్రం ఊహించలేదనేది తాజా ఘటనతో తెలుస్తోంది. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ రైతుల సానుభూతి కోసం ఆడిన ఈ పొలిటికల్ డ్రామా చివరకు వారికే నెగటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసేలా మారిందన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి.
ఏదేమైనా అమరావతి రాజధాని అనేది కేవలం కొన్ని గ్రామాల సమూహం మాత్రమే కాదు, అది యావత్ రాష్ట్ర ప్రజల కలల ప్రాజెక్ట్ అనే ఎమోషనల్ కనెక్షన్ అందులో ఉంది. ఆ భావోద్వేగంతో అడ్డుకోవాలని చూస్తే క్షేత్రస్థాయిలో రియాక్షన్ ఎంత సీరియస్గా ఉంటుందో తాజా ఘటనలు నిరూపించాయి. పదే పదే వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అంత మంచి స్ట్రాటజీ కాదు. ప్రభుత్వం ఈ దాడుల్ని చట్టపరంగా హ్యాండిల్ చేస్తూనే రాజధాని డెవలప్మెంట్పై మరింత కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సంకుచిత రాజకీయాల్ని పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షం కూడా కన్స్ట్రక్టివ్ రోల్ పోషిస్తేనే భవిష్యత్తులో వారికి కూడా కొంత మేలు జరుగుతుంది. అమరావతి అనేది కేవలం ఒక ల్యాండ్ ఇష్యూ కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. ఒక సున్నితమైన అంశాన్ని పొలిటికల్ అజెండాగా మార్చుకుని ఉనికి చాటాలి అనుకోవడం విపక్షాల అపరిపక్వతకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటే కాలం ఇచ్చేటువంటి తీర్పు ఎంత ఘోరంగా ఉంటుందో తాజా ఘటనలు రుజువు చేశాయి. ఇప్పటికైనా సంకుచిత రాజకీయం పక్కన పెట్టి రాజధాని అభివృద్ధికి సహకరిస్తారా, లేక పాత పగలతోనే కాలం వెళ్లదీస్తారా అన్నది రాజకీయ పార్టీలు తేల్చుకోవాలి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు.